త్వరలో బాల భరోసా పథకంతో అన్ని రకాల సర్జరీలు చేయించడం, సర్కారీ బడుల్లో ప్రీ ప్రైమరీ షురూ చేయించడం, స్కూళ్లలో ఇకపై ఖచ్చితంగా యోగా నిర్వహించడం, ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక సరఫరాపై గైడ్లైన్స్, వరద ముంపు సమస్యల పరిష్కారం హైడ్రాకు అప్పగించడం ఈ వారం ప్రజా ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు. వాటికి సంబంధించి ఫుల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రైవేట్ స్కూళ్లకే పరిమితమైన ప్రీ ప్రైమరీ క్లాసెస్ ను సర్కార్ బడుల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం జూన్ 11న ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర శిక్షణలో భాగంగా రాష్ట్రంలోని 210 ప్రభుత్వ స్కూళ్లలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ క్లాసెస్ ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీల్లో విద్యార్థులను చేర్చుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటి వరకు ప్రభుత్వ స్కూళ్లలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ లేకపోవడంతో పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపాల్సిన పరిస్థితి ఉండేది. పైగా ప్రైవేట్లో ప్రీ ప్రైమరీకి కూడా భారీగానే ఫీజులున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో పేద, మధ్యతరగతి వారికి రిలీఫ్ దొరికినట్టయింది. ప్రభుత్వం విద్యారంగంలో చేపట్టిన చర్యలు పరిపాలనాపరమైన సామర్థ్యాన్ని సూచిస్తున్నాయి. అందుకే 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ స్పెషల్ గా ఉంది. మొత్తం 230 పని దినాలు ఖరారు చేశారు. ఈసారి స్కూళ్లలో ప్రతిరోజు కనీసం 90% విద్యార్థుల హాజరు ఉండాల్సిందేనని ఆదేశించారు. 2026 మార్చిలో 10వ తరగతి ఎగ్జామ్స్ ఉంటాయన్నారు. 1 నుంచి 9వ తరగతుల విద్యార్థులకు సిలబస్ ను 2026 ఫిబ్రవరి 28లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక ఈసారి ప్రభుత్వ విద్యా సంస్థల్లో స్పెషల్ ఏంటంటే యోగా తప్పనిసరి చేశారు. రోజు 5 నిమిషాల పాటు యోగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ధ్యానంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ చర్యలు విద్యార్థుల్లో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంతో పాటు విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచన. ఇందిరమ్మ ఇళ్ల 2వ దశ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఫైనల్ స్టేజ్ కు చేరటంతో ప్రభుత్వం ఇసుకపై దృష్టి పెట్టింది. ఇటీవల సీఎం రేవంత్ నిర్వహించిన సమీక్షలు ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత రాకుండా చూడాలని, అక్రమ సరఫరా జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తొలి 2 విడతలు కలిపి 112 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమని అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఈ మేరకు ప్రత్యేక గైడ్ లైన్స్ రూపొందించారు. ఒక లబ్ధిదారుడికి 25 క్యూబిక్ మీటర్ల ఇసుకను 4 విడతల్లో సరఫరా చేస్తారు. గ్రామ కార్యదర్శి జారీ చేసే ధృవపత్రాన్ని తీసుకెళ్లి తహసీల్దార్ ఆఫీసులో ఇస్తే ఏ వాగు నుంచి ఇసుకను తరలించాలో సూచించి టోకెన్లు అందిస్తారు. వాటి ఆధారంగా లబ్ధిదారుడే ఇసుకను తరలించుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం 2వ విడతలో 2.28 లక్షల మంది జాబితాను సిద్ధం చేసింది. 2వ విడత పనులు ప్రారంభమైతే గ్రేటర్ హైదరాబాద్ మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా 44 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం ఉంటుంది. ఇసుక అందుబాటులో లేని జిల్లాలకు పక్క జిల్లాల నుంచి సప్లై చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాదులో ప్రభుత్వ ఆస్తులు, చెరువుల పరిరక్షణ కోసం సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రా చేతికి తెలంగాణ ప్రభుత్వం తాజాగా కీలక బాధ్యతల్ని అప్పగించింది. వర్షాకాలంలో నగరంలో వరద ముంపు సమస్యల్ని పరిష్కరించాలని ఆదేశించింది. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ జీహెచ్ఎంసీ నుంచి హైడ్రాకు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ ఒక గొడుగు కిందకు రావటం వల్ల పని ఈజీ అవుతుంది. దీంతో మ్యాటర్ను హైడ్రా టేకప్ చేసింది. వర్షాకాలంలో మాత్రమే హైడ్రా బాధ్యత అని, వర్షాకాలంలో చేయాల్సినవి హైడ్రా చేస్తుందని, వర్షాకాలం ముందు చేయాల్సినవి జీహెచ్ఎంసీ చేస్తుందన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. నాలల్లో వరద నీరు సాఫీగా వెళ్లేలా చేస్తామన్నారు. హైడ్రా దగ్గర 30 టీమ్స్, జీహెచ్ఎంసీ దగ్గర 150 టీమ్స్, ట్రాఫిక్ 20 టీమ్స్ ఉన్నాయి. అన్ని టీంలతో పని చేయిస్తామన్నారు.
ఇప్పటికే బాలికల కోసం ఇందిరమ్మ అమృతం పథకం తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలో బాల భరోసా పథకం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 5 ఏళ్లలోపు పిల్లలకు అవసరమైన అన్ని రకాల సర్జరీలు ఈ పథకం కింద చేయిస్తామన్నారు మంత్రి సీతక్క. సోమవారం ఆమె కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. మహిళా సంఘాల సోలార్ ప్లాంట్లను అక్టోబర్ 2న ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా 1000 అంగన్వాడీ భవనాలు నిర్మిస్తామన్నారు. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా అంగన్వాడీలను తీర్చిదిద్దాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సామాజిక సమీకరణాలతో మంత్రివర్గాన్ని విస్తరించారు. మరో 3కి కేబినెట్లో చోటు కల్పించారు. దీంతో కేబినెట్లో మంత్రుల సంఖ్య 15కు చేరుకుంది. ఇంకో 3 మంత్రి పదవులను భర్తీ చేయాల్సి ఉంది. ఈ నెల 8న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొత్తగా నియమితులైన 3 మంత్రులతో రాజ్భవన్లో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. కొత్తగా వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.